మొత్తానికి మా ఫ్రెండ్స్ తో పాటు ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని చూడడానికి తిరుమలకైతే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరే ఉన్నామని అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు ఇంకా అందువేలో ఉన్నారు. ఈ ట్రిప్ స్పెషల్ ఏంటంటే తిరుపతి నుంచి తిరుమలకి కాలినడక వెళ్తున్నాం. చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళానో గుర్తులేదు గానీ పెద్దయ్యాక ఇది రెండోసారి. 2023లో సేమ్ ఇలాగే మెట్లెక్కి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నాను భయ్య. నాకు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంటూ ప్రసాదంగా ఇచ్చేసాడు. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది గానీ మా వాళ్ళు ఉరుకులు పరుగులతో స్టేషన్ కి అయితే చేరుకున్నారు. ట్రిప్ అనే ఉత్సాహంలో తిండి నీళ్లు మానేసి ట్రైన్ ఎక్కేసాం. మా కడుపులో మాత్రం ఆకలి గోలెట్టేస్తుంది. ఇంకా మా వాడు తెచ్చిన బాదుషాలు తింటుంటే నోట్లో ఎట్టేసుకుంటే అలా కరిగిపోతుంది. బాదుషాలతో కడుపు నిండకపోయినా గుంతకల్లు స్టేషన్ వచ్చేసింది. ఇంకా మా వాళ్ళు బల్లారి స్పెషల్ గౌడ హోటల్ నుంచి పలావ్ అయితే తెచ్చారు భయ్య. ఒకటి కాదు, ఒక్కొక్కరు 2 పొట్లాలు కుమ్మేశాం. మీరు కూడా గౌడ హోటల్లో పలావ్ తినుంటే కమెంట్స్ లో చెప్పండి. వాటర్ గట్రా నింపేసుకుని దుప్పటి కప్పుకొని పడుకోగానే తిరుపతి వచ్చేసింది. ఇంకా మన గురించి తెలిసిందే కదా, ఈ రీల్స్ గట్రా అంటూ ఏదేదో ట్రై చేయించేశాను. తిరుపతికి మాత్రం తెల్లవారుజాము 3 గంటలకే వచ్చేసాం భయ్య. 6-7 గంటలకి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలి గానీ ఇంకా అప్పుడు వరకు ఏం చేయాలో తెలియక మాతో 300 రూపాయలు దర్శనం టికెట్ ఉన్నా గానీ ఫ్రీ టికెట్ కూడా తీసుకున్నాం. ఇంకా నాకున్న ఈ ఫిజికలీ అన్ఫిట్ బాడీతో 4000 మెట్లు ఎలా ఎక్కుతానో ఏమో. ముప్పు తిప్పలు పడి నేను మెట్లెక్కే వింత దృశ్యాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దురు గాని. ఇంకా లాకర్లు గట్రా తీసుకొని మాకున్న ఈ టైం గ్యాప్ లో బాగా నిద్రపోయామనుకోండి. తిరుమల చేరుకోవడానికి అలిపిరి మెట్ల ద్వారా వెళ్తే 3500 మెట్లు ఉన్నాయంట. ఉదయాన్నే 6 గంటలకి గరం గరం చాయ్ తాగేసి మా బ్యాగులు గట్రా ట్రాన్స్పోర్ట్ కి పెట్టడానికి వెళ్ళిపోయాం. మా అదృష్టం అయితే ఏంటో మరి శనివారం రోజు మెట్లెక్కుతున్నాం భయ్య. మహాకుంభమేళ కారణంగా తిరుపతిలో జనాలు తక్కువగా ఉంటారని అనుకున్నాను గానీ వీకెండ్ అనే విషయం మర్చిపోయాను. శనివారం రోజు మెట్లెక్కడం చాలా మంచిదని ఇలా వీకెండ్స్ లో లోకల్లో ఉన్న ప్రజలు చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా ఫోటోలు వీడియోలు సెల్ఫీలు గట్రా తీసుకొని మెట్లెక్కడం అయితే మొదలెట్టేశాం భయ్య. ఇంకా మా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ విడిపోయాం అనుకోండి. మాకున్న వాట్సాప్ గ్రూప్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో షేరింగ్ గట్రా చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారని చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉందనుకోండి. మా వాడికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నా ఫస్ట్ ఎక్కేది మాత్రం వీడే. 500 మెట్లు ఎక్కాక నాకు అనిపించింది ఏంటంటే నేను ఫస్ట్ కాదు కదా లిస్ట్ లో లాస్ట్ ఉంటానేమో అనిపించింది. ఏదైతే అది అయిందని ఆ వెంకన్న స్వామిని తలుచుకుంటూ మెట్లయితే ఎక్కుతున్నాను. మనసులో గట్టిగా అనుకుంటే సరిపోదు మావా, ఫిజికలీ హెల్దీగా ఉండాలి. అందరూ నన్ను లావుగా ఉన్నావంటే ఏంటో అనుకున్నాను గానీ నిజంగానే లావుగా ఉన్నానండి బాబు. ఇంకా 1000 మెట్లు ఎక్కేసరికి చుక్కలు గ్రహాలతో పాటు గ్యాలక్సీలు కూడా కనిపించేస్తున్నాయి. ఇంక ఈ జర్నీలో ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే చిరుతపులిని చూడాలనిపించింది. చిరుతపులి కనిపిస్తుంది అనుకుంటే జింకలు కనిపించేస్తున్నాయి భయ్య. ఏంటమ్మా చిరుతపులి ఎక్కడున్నావు, ఒక్కసారి వచ్చిపోమ్మా చూసేస్తాను. ఆ వెంకన్న స్వామిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అంటూ 1500 మెట్లకైతే చేరుకున్నాం. ఇంకా నా సిచ్యువేషన్ అయితే మామూలుగా లేదు భయ్య. చెట్లెక్కేస్తాను, పుట్లెక్కేస్తాను, కొండలెక్కేస్తానంటూ కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాను. ప్రశాంతంగా ఇలా మెట్లెక్కే సమయంలో ఫుడ్ మాత్రం బాగా కనిపిస్తుంటది భయ్య. ఆల్రెడీ మన బాడీని మనం మోయలేకపోతున్నాం, ఇంకా ఫుడ్ గట్రా కడుపులోకి వేసి దాన్ని కూడా మోయాలనుకోండి. అందుకే ఉపవాసం చేస్తూ మెట్లెక్కుతున్నాను. ఏది తినాలన్నా పైకి వెళ్ళాకే. ఇంకా 2000 మెట్లకు వచ్చేసరికి నా వల్ల కావట్లేదండి బాబు. ఫుడ్ అయితే వద్దు గానీ కనీసం ఈ గ్లూకోజ్ అయినా ఎనర్జీ ఇస్తదేమో అని తాగేశాను. ఇంకా మెట్లెక్కే సమయంలో అడుగడుగున హనుమంతుడైతే ఎందుకుంటాడో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడైన ఆంజనేయ స్వామిని తలుచుకుంటే కొండంత బలం ఇస్తాడని అర్థం. ఇంకా గోవింద నామాన్ని తలుచుకుంటూ వెళ్తుండగా మా ఫ్రెండ్ ఒక అద్భుతమైన పని చేశాడు. అదే ఇల్లు కట్టేశాడండి బాబు. ఇలా రాళ్లతో మేడలు కట్టి ముక్కుంటే మనం సొంత ఇల్లు కట్టుకుంటామంట. నిజమే అంటారా? నమ్మకమో మూఢనమ్మకమో గానీ వర్కౌట్ అయితే అంతే చాలు. అరే నువ్వు కూడా మాతో పాటు కొండలెక్కేస్తున్నావా ఏంటి? 2500 మెట్లు ఎక్కగానే హనుమంతుడు దర్శనం ఇచ్చేశాడు. ఎలాగోలా ఇక్కడి వరకు అయితే వచ్చేసాను ఆంజనేయ. ఇంకో 1000 మెట్లు ఎక్కిచ్చేసే నన్ను. ఇక్కడి నుంచి మెట్లెక్కడం అయితే మామూలుగా ఉండదు భయ్య. అలా కొండల మధ్య నడుస్తూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు అనుకోండి. ఇంకా పైకి వచ్చేసాం, ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకోగానే ఆ ఏడుకొండల స్వామి మరో పరీక్ష పెడతాడు. అదే మోకాలు మెట్లండి బాబు. ఇక్కడి వరకు ఎలాగలో వచ్చేసావు గానీ ఇక్కడి నుంచి మోకాళ్ళతో నడిచి చూడు. మొత్తం మెట్లయితే మన వల్ల కాదు గానీ మా ఫ్యామిలీ పేర్లు తలుచుకొని ఒక 5 మెట్లయితే మోకాళ్ళతో ఎక్కేశాను. నా వల్ల అవుతుందా, నేను ఎక్కగలనా అనే డౌట్ అయితే ఉండింది గానీ ఏదో శక్తి అయితే నన్ను నడిపించేసింది భయ్య. మొత్తానికి తిరుమలకైతే చేరుకున్నాను. తిరుపతి నుంచి తిరుమల వరకు 3500 మెట్లయితే సక్సెస్ఫుల్ గా ఎక్కేశాను. ఏ మాటకా మాట మావా, తిరుమలకి రాగానే ఒక స్వర్గానికి వచ్చినట్టు అనిపించింది అనుకోండి. ప్రశాంతంగా ఉన్న తిరుమలలో శాంతంగా నిలబడిన గాంధీ తాత కనిపించాడు మావా. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అందులో ఇదొకటి. తిరుమలలో తిరగాల్సినవి చూడాల్సినవి చాలా ఉన్నాయి గానీ మన బాడీ మన కంట్రోల్లో లేనందువల్ల ఎక్కడికక్కడ పడిపోయాం. ఇంకా ట్రాన్స్పోర్ట్ లో పెట్టిన మా లగేజ్లు గట్రా తీసుకొని ఒక రూమ్ మా మహాను కొట్టేస్తే బాగా పడుకొని రెస్ట్ తీసుకుంటాం. ఇలా అనుకోవడమే కానీ ఇంకా రూమ్ అయితే మాకు అలాట్మెంట్ కాలేదు. ఇలా ఎక్కడో
అక్కడ కూర్చొని నా ఉపవాసం అయితే ముగిసిపోయిందని ఏది పడితే అది తినేస్తున్నాను. మొత్తానికి మాకు రూమ్ అయితే దొరికేసింది భయ్య. ఇంకా రూమ్ కెళ్ళి లగేజ్ గట్రా పాడేసి మా దర్శనం టైం వచ్చేంత వరకు బాగా రెస్ట్ తీసుకోవడం. బాగా పడుకొని రాత్రి లేసి చూసేసరికి 10 గంటలు అవుతుంది. మా అందరికి బాగా ఆకలేసరికి అన్నప్రసాదం పెట్టే స్థలానికి అయితే వెళ్ళిపోయాం. కడుపు నిండా తిని వేడివేడి బాదం పాలు కూడా తాగామనుకోండి. ఇంకా బాగా పడుకొని ఉదయాన్నే 4 గంటలకు లేయాల్సి వచ్చింది. ఇంక ఈ రోజు మేము తిరుమలలో ఉండే ఆఖరి రోజు భయ్య. ఆ వెంకన్న స్వామిని దర్శించుకొని మళ్ళీ తిరిగి మా బళ్ళారికి వెళ్ళిపోవడమే. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని చూడాలంట. ఆ స్టోరీ ఏదైనా మీకు తెలుసుంటే కమెంట్స్ లో చెప్పండి. ఈ ఏనుగైతే భలే ఉంది కదా. మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కైతే వచ్చేసాము. ఈ జనమేంట్రా బాబు ఇలా ఉన్నారు, జన సంద్రోహము. ఇంకా మాకు ఈ వెయిటింగ్ తిప్పలైతే తప్పలేదు భయ్య. ఎక్కడోళ్ళు అక్కడ వెయిటింగ్ గట్రా చేసుకుంటూ నిద్ర వచ్చిన వాళ్ళు బాగా పడుకునేసాం కూడా. మొత్తానికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మా మొబైల్స్ అన్ని కౌంటర్ లో ఇచ్చేయాలి కాబట్టి దర్శనం అయ్యాక తిరుమలలో ఉన్న షాపింగ్ మొత్తం చూపిస్తాను. అదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియోలేండి. ఆ వెంకన్న స్వామిని చూశాక మనసు చాలా తృప్తిగా అయిపోయింది భయ్య. ఇంకా తిరుపతి లడ్డూలు గట్రా తీసుకొని బాగా ఆకలేసరికి భోజనశాలకైతే వెళ్తున్నాం. తిరుమలలో నువ్వు రూపాయి ఖర్చు లేకుండా ఇలా అన్నప్రసాదం తింటూ బ్రతికేయచ్చు. అయినా ఇలా పుణ్యక్షేత్రాలలో ప్రసాదం తినాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి అని అంటారు. ఇంకా తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా జనం మావా. వేడివేడిగా పొంగల్ తినేసి తిరుమలలో షాపింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఈ తిరుమలలో షాపులు అయితే మామూలుగా లేదు భయ్య. బ్యాగులు, కీచైన్లు, దండలు, కమ్మలు, పూసలు, బొమ్మలు, ఇంకా నువ్వు ఏమేం కొంటావో నీ ఇష్టం. నాకు ఈ కిచెన్ నచ్చిందని కొనేసాను అనుకోండి. ఇంకా తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ నైట్ వ్యూ అయితే మామూలుగా లేదు భయ్య. మొత్తానికి తిరుపతి చేరుకున్న మేము డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కకుండా ఈ పద్మశాలి భవన్ కి అయితే వచ్చేసాం. ఇంకా మా గ్యాంగ్ లో ఒకరు పద్మశాలి భయ్య. తిరుపతికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ భోజనం చేసే ట్రైన్ ఎక్కుతాం. ఇంకా భోజనాలు రెడీ అయ్యే లోపు మా వాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే చూస్తున్నారు. ఇడు ఓవర్ యాక్షన్ చూడండి. ఇంక ఈ గ్యాప్ లో నన్ను ఒక పిల్లోడైతే గుర్తుపట్టాడు మావా. పిల్లోడు ఎంత మంచోడంటే వాళ్ళ తాతని, వాళ్ళ బామ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్, మామలు అందరినీ పరిచయం చేయించేశాడు. భోజనాలు అయితే అదిరిపోయాయి. కడుపు నిండా బాగా తినేసి తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఎక్కేసాం.